హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. మన బాడీలో ఉన్నటువంటి హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని న్యాచురల్ గా ఎలా తగ్గించుకోవాలి అనే దానిపైన 10 రూల్స్. మన బాడీలో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ లెవెల్స్ టైం టు టైం మన కిడ్నీస్ క్లియర్ చేస్తూ ఉంటుంది. అది మూత్రం ద్వారా బయటికి పంపించేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఎక్సెస్ యూరిక్ యాసిడ్ మన బాడీలో ఉంటుందో, ఎప్పుడైతే క్లియర్ కాకుండా మిగిలిపోతుందో మన బాడీలో యూరిక్ యాసిడ్, అది క్రిస్టల్స్ గా ఫామ్ అయ్యి మన జాయింట్స్ లో చేరి గౌట్ కి కారణమవుతుంది. హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని మన బాడీలో కంట్రోల్ చేయడానికి మొదటి రూల్, ఎక్సెస్ గా వాటర్ తాగాలి త్రూ అవుట్ ద డే. కొంతమంది ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగుతారు, కానీ రిమైనింగ్ డేలో వాటర్ తాగడం పైన అంత శ్రద్ధ వహించరు. అలా కాకుండా యూనిఫామ్ గా మనం డే మొత్తము వాటర్ తాగినట్లయితే ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయో మన బాడీలో ఎప్పటికప్పుడు అవి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. దాని ద్వారా మన బాడీలో నిలవ ఉండడానికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ కి ఛాన్స్ ఉండదు. దీని ద్వారా మనము ఈ హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు. ఇక రెండవ రూల్, ఆల్కహాల్ ని తగ్గించుకోవాలి, ఎస్పెషల్లీ బియర్ లో హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ తయారు కావడానికి మన బాడీలో ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి, మిగతా ఆల్కహాల్ కంటెంట్ తో కంపేర్ చేస్తే. కాబట్టి ఈ బియర్ ని మనం తాగకుండా అవాయిడ్ చేయగలిగితే హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ అసలు తయారు కావు మన బాడీలో. ఇక మూడవ రూల్, షుగర్ డ్రింక్స్ ని అవాయిడ్ చేయాలి. అది సాఫ్ట్ డ్రింక్ అయినా కావచ్చు, లేదా ఫ్రూట్ జ్యూస్ అయినా కావచ్చు. సాఫ్ట్ డ్రింక్ లో స్వీట్నర్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యాడ్ చేస్తారు. ఈ ఫ్రూట్ జ్యూస్ లో ఫ్రక్టోజ్ ఉంటుంది ఆల్రెడీ. అంతేకాదు ఎక్సెస్ గా షుగర్ ని, వైట్ షుగర్ ని యాడ్ చేస్తూ ఉంటారు చాలా అమౌంట్ లో స్వీట్నెస్ ని పెంచడానికి. ఈ రెండు ఏం చేస్తాయంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తయారు కావడానికి ప్రధానమైన కారణంగా మారుతుంటుంది. సో సాఫ్ట్ డ్రింక్స్ ని, ఈ ఫ్రూట్ జ్యూసెస్ ని అవాయిడ్ చేయడం హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి చాలా మంచి మార్గం. ఇక నాలుగవ ప్రధానమైన రూల్, ఇది చాలా ప్రధానమైనదండి. అదేంటంటే రెడ్ మీట్ ని మరియు ఆర్గాన్ మీట్ ని రెండింటిని అవాయిడ్ చేయాలి. రెడ్ మీట్ అంటే ఫిష్ మరియు ఈ పౌల్ట్రీ, చికెన్ కాకుండా మిగతా అవైలబుల్ ఉన్నటువంటి మీట్. ఈ ఆర్గాన్ మీట్ అంటే కిడ్నీస్ మరియు లివర్, ఇది ఈవెన్ చికెన్ అయినా సరే కావచ్చు, దీన్ని ఆర్గాన్ మీట్ అంటారు. ఈ రెండింటిని, రెడ్ మీట్ ని, ఆర్గాన్ మీట్ ని మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ రెండింటి ద్వారానే మన బాడీలో ప్యూరిన్ లెవెల్స్ పెరుగుతుంటాయి. ఈ ప్యూరిన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో యూరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంటుంది. ఈ రెండింటిని అవాయిడ్ చేయడం వల్ల మనం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని సమర్థవంతంగా కంట్రోల్ చేయొచ్చు. జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు లేదా గౌట్ తో బాధపడే వాళ్ళు కంపల్సరీగా అసలు నాన్ వెజ్ ని పూర్తిగా అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఒకవేళ మీరు నాన్ వెజ్ ని అవాయిడ్ చేయకపోతే ఫిష్ కావచ్చు లేదా చికెన్ తో సరిపెట్టుకోవడం ఉత్తమం. ఇక ఐదవ రూల్, సీ ఫుడ్ లో చాలా వరకు ఈ ఒమేగా 3 కోసం కొన్ని రకాలైన చేపలు మనం తింటూ ఉంటాం, సార్డిన్స్ లాంటి చేపల్ని. వాటిలో కూడా ఈ ప్యూరిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుందండి. సో ఎక్కడైతే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో ఈ నాన్ వెజిటేరియన్ లో, అక్కడ మనకు ఈ ప్యూరిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంటాయి. సో ప్యూరిన్ బ్రేక్ అయినప్పుడు యూరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో సీ ఫుడ్ లో మనము కొన్ని రకాలైనటువంటి చేపల్ని, సార్డిన్ లాంటి చేపల్ని అవాయిడ్ చేయడం చాలా ఉత్తమం. ఇక ఆరవ రూల్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ని ఇంక్రీజ్ చేయాలండి. అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మరియు లీఫీ వెజిటేబుల్స్ అంటారు కదా, ఆకుకూరలు, బీన్స్ మరియు లెంటిల్స్ ప్రోటీన్ కోసం. ఇవి ఈ గౌట్ ఫ్రెండ్లీ ఫుడ్. దీంట్లో ప్యూరిన్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. మనకు ఆకుకూరల్లో ఉన్నటువంటి పాలకూర, స్పినాచ్ మరియు ఆస్పరాగస్ లో కూడా ప్యూరిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కానీ దాన్ని ఎప్పుడూ కూడా లిస్ట్ అవుట్ చేయలేదు మనం అవాయిడ్ చేయాల్సిన హై ప్యూరిన్ కంటెంట్ ఫుడ్ లో. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కి ఎంత మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేది. మీరు ఆల్రెడీ గౌట్ తో సఫర్ అవుతున్నారు అంటే నాన్ వెజిటేరియన్ ని పూర్తిగా అవాయిడ్ చేయడం చాలా ఉత్తమం అండి. అంతేకాదు ప్లాంట్ లో బ్యాలెన్స్డ్ డైట్ మనం తీసుకోవాలి ప్లాంట్ బేస్డ్ ఫుడ్ లో. అదే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఆకుకూరలు, లెంటిల్స్ అండ్ బీన్స్. ఇక ఏడవ రూల్ ఏంటంటే లో ఫ్యాట్ డైరీ ఫుడ్ అనేది తీసుకోవాలి. మనకు డైరీ ఫుడ్ లో, పాలు మరియు పాల ఉత్పత్తుల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక పదార్థాలు మనకు ఉంటాయి. మనం పూర్తిగా అవాయిడ్ చేయడం కూడా భావ్యం కాదు. కానీ హై ఫ్యాట్ కంటెంట్ ఉన్నటువంటి బర్రె పాలు కావచ్చు, ఈ నాటు ఆవు పాలు కావచ్చు, వీటిలో ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. దాని ద్వారా కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతుంటాయి. కాబట్టి దాన్ని అవాయిడ్ చేసి లో ఫ్యాట్ కంటెంట్ ఉన్నటువంటి మిల్క్ ని, కర్డ్ ని, యోగర్ట్ ని తీసుకున్నట్లయితే చాలా ఉత్తమం.
ఇక 8వ రూల్, మెయింటైన్ హెల్దీ వెయిట్. మనకు వెయిట్ లాస్ కావచ్చు లేదా వెయిట్ గెయిన్ కావచ్చు, మన ఎత్తుకు తగిన కరెక్ట్ బరువు మనం ఉండాలండి. సో మనం ఈ వెయిట్ లాస్ అయ్యాము అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా మన బాడీలో ఉత్పన్నమయ్యే కంటెంట్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. కొంతమంది ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారండి, లేదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తుంటారు, స్కిప్ చేస్తుంటారు మీల్స్ వెయిట్ లాస్ కోసం. అది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మనకు ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్లో ఎక్కువ కాలం మనం ఫాస్టింగ్ చేసినట్లయితే మన బాడీలో ఉన్న ప్రోటీన్ బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఎనర్జీ కోసం. అప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉత్పన్నమవుతూ ఉంటాయి. కాబట్టి వెయిట్ లాస్ కోసం ఈ ఉపవాసాన్ని ఫాస్టింగ్ని చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. దాని ద్వారా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా కంటెంట్ తీసుకుంటూ ఈ ఫ్యాట్ని తగ్గించుకుంటూ కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకుంటూ మనం వెయిట్ లాస్ జర్నీ చేసినట్లయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాం. దాని ద్వారా ఈ హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేసుకోగలిగిన వాళ్ళం అవుతాం. ఇక 9వ రూల్, ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలండి. ఎక్సెసివ్గా జాయింట్స్ పైన ప్రెషర్ పెంచే పనులు చేయకూడదు. ఆల్రెడీ గౌట్తో సఫర్ అయ్యే వాళ్ళు ఈ విగరస్ ఎక్సర్సైజ్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జాయింట్స్ మరింతగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో స్లో వాకింగ్ కావచ్చు, ఇంట్లో తేలికపాటి పనులు కావచ్చు, గౌట్ ప్రాబ్లంతో ఆల్రెడీ సఫర్ అయ్యే వాళ్ళు చేయవచ్చు. లేదా గౌట్ రాకుండా చేయాలంటే మంచిగా ఎక్సర్సైజ్ చేయొచ్చు, మంచి స్ట్రెచింగ్, జిమ్లో వర్కౌట్స్ చేస్తే కూడా ఈ గౌట్ ప్రాబ్లంని కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇక 10వ రూల్, మనకు విటమిన్ సి ఇచ్చేటువంటి ఫుడ్ని ఎక్కువగా తీసుకోవాలండి. ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నాయంటే విటమిన్ సి గౌట్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. గౌట్ని రెడ్యూస్ చేయడానికి, జాయింట్ పెయిన్ని, హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ని రెడ్యూస్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సప్లిమెంట్స్ పైన డిపెండ్ కాకుండా విటమిన్ సి కోసం మీరు మంచి విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని తిన్నట్లయితే ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇదండి కంటెంట్. మామూలుగా హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉన్న వాళ్ళు కూడా తరచూ ఎక్కువగా నైట్ టైంలో నిద్రలేస్తూ ఉంటారు యూరినేషన్ కోసం. మన బాడీలో ఉన్న మెకానిజం ఈ హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఎక్సెస్గా వాటర్ తాగమని ప్రేరేపిస్తుంది, ప్లస్ యూరినేషన్ కూడా ప్రేరేపిస్తుంటుంది. అందుకే చాలా మంది ఎక్కువగా నైట్ టైం నిద్ర లేస్తూ ఉంటారు యూరినేషన్ కోసం. సో యూరిక్ యాసిడ్ కంట్రోల్గా ఉన్నట్లయితే మంచి డీప్ స్లీప్ అనేది పడుతుంది. దాని ద్వారా సకల జబ్బుల్ని మనం అవాయిడ్ చేయవచ్చు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.